హలో గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ అలా స్టార్ట్ అయ్యామనమాట టెంపుల్‌కనేసి. ట్రాఫిక్ చూస్తున్నారు కదా! ఓహ్ మై గాడ్! హెక్టిక్ డే అనమాట. స్టార్ట్ అయ్యామో లేదో ఇలా ట్రాఫిక్ ఎదురైంది మాకు. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ టైం పట్టింది మాకు టెంపుల్‌కి రీచ్ అవ్వడానికి. అండ్ దట్ టూ సాటర్‌డే కదా! ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో, ఇంక టెంపుల్ ఎంటర్ అయ్యామో లేదో ఇక్కడ కూడా సేమ్ పొజిషన్ పార్క్ చేయడానికి ఆల్మోస్ట్ మాకొక 10-15 మినిట్స్ పట్టింది. సో, ఇలా వీకెండ్స్‌లో వచ్చినప్పుడు కార్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ తీసుకుంటే బెస్ట్ అనిపించిందనమాట. బికాజ్ చాలా ఉందనమాట. బట్ ఫైనల్లీ మేమైతే పార్క్ చేసేసుకొని దర్శనానికి వెళ్తున్నాం. సో, మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది ఇది ఏం టెంపుల్ అనేసి. టీటీడీ టెంపుల్ అనమాట. ఫిల్మ్ నగర్‌లో ఉంది ఈ టెంపుల్. అండ్ టెంపుల్‌కి వచ్చిన తర్వాత మాకేం అర్థమైందేంటంటే ఏకాదశి అంట. సో, సాటర్‌డే రోజు ఏకాదశి అంట. సో, అందుకే క్రౌడ్ అంటే చాలామందున్నారంట. సో, యూజువల్లీ ఇంత క్రౌడ్ ఉండదంట. అండ్ దట్ సాటర్‌డే ఏకాదశి అయ్యేసరికి ఫుల్ క్రౌడ్ అనమాట. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. సో, దర్శనం లేట్ అయిపోతుందేమో అనుకున్నాము. కానీ చాలా పీస్‌ఫుల్‌గా అయింది మాకైతే దర్శనం. బయటేంటి అంత క్యూ ఉంది? వచ్చిపోయింది ఇలాగా. నేను కూడా తీసుకోండి ప్రసాదం. సెట్ అయ్యా ఇప్పుడు ఇంకొకటి బెస్ట్ అవే. ఇట్రా కింద పడింది. అందరు వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. క్లోజింగ్ టైం కదా, 9 అయిపోయింది. ఇంకా నేను చెప్పలేదు కొని పని లేదు. అవును, చూసా బుస్.
టెంపుల్ నుంచి అలా మేమైతే ఫుడ్ కోర్ట్‌కొచ్చాము. నేనైతే ఇక్కడ వెజ్ మ్యాగీ అలాగే మిక్స్చర్ తీసుకున్నాననమాట. సో, చాలా లైట్‌గా తీసుకున్నాము డిన్నరయితే. ఆ తర్వాత అక్కడి నుంచి నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికొచ్చాను. సో, తను రీసెంట్‌గా కాశీ వెళ్ళిందనమాట. సో, కాశీలో కొన్ని ఐటెమ్స్ ఏవైతే కొనిందో తను నాకు చూపిస్తుంది. సో, అలా ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూపించిందనమాట. నాకైతే చాలా నచ్చాయి. ఇవైతే కొన్ని పెయింట్ లేకుండా జస్ట్ వుడ్‌తో ఉన్నాయి. అండ్ కొన్నేమో పెయింట్ వేసి ఉన్నాయన్నమాట. సో, ఇలా నేను కొన్ని బంచ్ ఆఫ్ చూపించింది. సో, నాకు నచ్చినవి ఒక రెండైతే తీసుకున్నాను. అండ్ చాలా వెరైటీస్ తెచ్చింది తనైతే. సో, అందులో నుంచి నేను కొన్ని పిక్ చేసుకున్నాననమాట. సో, నేనేమేమి తీసుకున్నది కూడా మీకు చెప్తాను లాస్ట్‌లో. సో, తర్వాత తను వాళ్ళ ఫ్రెండ్ కోసం అని చెప్పి శంకు కూడా తీసుకొచ్చింది. చాలా అనిపించింది. చాలా పెద్దగా ఉంది. అలాగే వెయిట్ కూడా ఎక్కువుందనమాట. సో, నాకు ఇది చాలా నచ్చిందనమాట ఈ శంకు. అండ్ ఇంకా తను చాలా షాపింగ్ అయితే చేసింది. సో, వన్ ఆన్ వన్ చెక్ చేస్తున్నాను. సో, నాకిదైతే చాలా నచ్చిందనమాట. సో, ఇవొచ్చేసి గార్డ్స్ లాగా ఉన్నాయి కదా! సో, అలా కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. సో, ఓపెన్ చేస్తే చాలా నచ్చింది. అండ్ తను ఇక్కడ కొన్ని శారీస్ కూడా తీసుకుందనమాట. సో, అందులో నాకు ఈ శారీ చాలా నచ్చింది. ఇదొచ్చేసి బనారస్ టైప్ శారీస్ అనమాట. బనారస్ శారీస్. అండ్ ఇది కూడా ఇంకొకటి అండ్ ఇది చాలా నచ్చిందనమాట. ఇది తన కోసం తీసుకుందనమాట. చాలా రీజనబుల్ రేట్సే ఉన్నాయని చెప్పింది. కాకపోతే మనం బార్గెయిన్ చేయాలి అని చెప్పిందనమాట. కాకపోతే సో, వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు. కొంచెం బార్గెయిన్ చేయాలని చెప్పింది. అండ్ తను అక్కడి నుంచి విభూది కూడా తీసుకొచ్చిందనమాట. ఇంకా చాలా ఐటెమ్సే కొనింది తను. సో, అవన్నీ కూడా నేను వీడియో అలా కొంచెం క్యాప్చర్ చేశాననమాట. అండ్ తను అక్కడి నుంచి రుద్రాక్ష మాలలు కూడా తీసుకొచ్చింది. అండ్ ఆ తర్వాత ఈ క్యాండీస్ ఏవో ఇచ్చింది నాకు. అండ్ ఇవి టేస్ట్ చాలా బావున్నాయి. తర్వాత ఇవొచ్చేసి మనకి హ్యాండ్‌కి వేసుకుండేవన్నమాట. సో, నాకు నచ్చి నేను అక్కడే పెట్టేసుకున్నాను ఒకటి బ్లాక్ కలర్‌ది చాలా నచ్చిందనేసి. సో, అలా తనేమేమి తీసుకొచ్చిందో కొన్ని పిక్ చేసేసుకొని అక్కడి నుంచి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము అందరం. సో, రోడ్స్ చూస్తున్నారు కదా! మొత్తం లైటింగ్స్‌తో పెట్టున్నారు. నెక్స్ట్ డే 26థ్ కాబట్టి. సో, అలా ఇంటికొచ్చేసి న్యాప్ తీసేసుకున్నాం. నెక్స్ట్ డే తను ఇంకా మెహందీ స్టార్ట్ చేసిందనమాట అందరికీ పెట్టడం. సో, చాలా పెడుతుంది తినైతే మెహందీ. సో, డిజైన్ చూసారు కదా! స్పాంటేనియస్‌గా పెట్టేస్తదనమాట అప్పటికప్పుడు. సో, ఇంకా అందరం అలా మెహందీ పెట్టించేసుకున్నామనమాట. సో, వీడియో ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. కొన్ని క్లిప్స్ అలా తీసుకున్నామనమాట. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. సో, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద వ్లాగ్. బాయ్ బాయ్.